హాయ్ అండి. వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. కందిపప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు పప్పు, పప్పుచారు, సాంబార్ వీటితో బోర్ కొట్టిందా? ఈరోజు వెరైటీగా కందిపప్పుతో పచ్చడి చేసుకుందాం. దానికోసం ఒక పాన్ తీసుకొని, ఒక అర కప్పు కందిపప్పుని దోరగా వేయించుకోవాలి. మన పచ్చడి టేస్ట్ అంతా కూడా ఈ కందిపప్పు ఎలా వేగుతుంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కలుపుకుంటూ సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి గ్రాడ్యుయల్‌గా కలర్ మారుతుంది. ఇది కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. కానీ ద బెస్ట్ డిష్ కోసం తప్పదు. అవలా వేగుతూ ఉండగా ఒక ఉసిరికాయంత సైజులో చింతపండుని తీసి నానబెట్టుకోవాలి. చూడండి ఇలా చిన్న కప్‌లో నానబెట్టుకుంటే సరిపోతుంది. అండ్ మన కందిపప్పుని చూద్దాం ఒకసారి. చూడండి ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. దగ్గరుండి బాగా కలర్ మారేంత వరకు వేపుకోవాలి. చూడండి ఆల్‌మోస్ట్ మన కందిపప్పు ఇప్పుడు వేగిపోయింది. కలర్ మారింది కదూ! ఫస్ట్ యెల్లోయిష్‌లో ఉండేది ఇప్పుడు గోల్డెన్ ఆరెంజ్ కలర్‌లోకొచ్చింది. అది మాత్రమే కాకుండా ఒక మంచి ఫ్లేవర్‌ఫుల్ స్మెల్లొస్తుంది. కందిపప్పు వేగింది అని చెప్పడానికి. ఇప్పుడు ఇవి వేగిపోయిన తర్వాత వేరే బౌల్‌లోకి తీసి పక్కనుంచుకోండి. ఇప్పుడు అదే పాన్‌లో కొంచెం ఆయిల్, ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని 5-6 ఎండుమిరపకాయలు. ఈ ఎండుమిరపకాయలు చానా కారంగున్నాయి. అందుకే నేను 6 వేశాను. మీరు గాని కారం లేకపోతే ఇంకొన్నేసుకోవచ్చు. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసి ఫ్రై చేసుకోండి. ఇవి ఎక్కువ సేపేం వేగక్కర్లేదు. ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్రై చేసుకున్న కందిపప్పు ఆరిపోయింది. దాన్ని మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం రఫ్‌గా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఇంకా ఫ్రై చేసి ఉంచుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర కూడా అదే మిక్సీ జార్‌లో వేసుకోండి. కొంతమంది వెల్లుల్లిపాయలను వేస్తారు. ఒకవేళ మీకు గాని వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఇష్టమైతే వేయొచ్చు. నేనైతే వేయట్లేదు. అండ్ ఇందులోకే స్టార్టింగ్‌లో నానబెట్టుకున్న చింతపండుని వాటర్‌తో కలిపి వేసుకొని ఒక్కసారి బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా కొంచెం పెద్ద పెద్ద క్యూబ్స్‌గా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఒకే ఒక్కసారి అలా బ్లెండ్ చేసి వేరే కప్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఈ తాలింపు దినుసులన్నీ రెడీగా ఉంచుకొని 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడితేనే ఈ పచ్చడిలో టేస్ట్ ఉంటుంది. అండ్ మనం ఎంత నూనె వేసినా సరే కంది పచ్చడి నూనెని పీల్చేస్తది. ఈ పోపు దినుసులు వేగిన తర్వాత 4 ఎండుమిరపకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు 4 అంటే 2 ఎండుమిరపకాయలని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని చిటపటలాడిన తర్వాత 2 చిటికెడలు ఇంగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి 2 చిటికెడలు ఇంగు వేశాను. ఒక్కసారి అలా గరిటెతో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి, ఇప్పుడు మనం పచ్చడి ఏదైతే గ్రైండ్ చేసి ఉంచుకున్నామో, ఆ పచ్చడిని ఈ పాన్‌లో వేసుకొని కలుపుకోవాలి. పచ్చడి వేసుకొని కలుపుకునే ప్రాసెస్ అంతా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే జరగాలి. ఓకే. ఆల్రెడీ మన పచ్చడిలో ఉండే ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి. అండ్ పచ్చడి కన్సిస్టెన్సీ కూడా ఇలా కొంచెం థిక్‌గానే ఉండాలి. మన కొబ్బరి పచ్చడిలాగా. బాగా కలుపుకున్న తర్వాత వేరే బౌల్‌లోకి తీసేసుకోండి. అంతే మన కంది పచ్చడి రెడీ అయిపోయింది. ఈ కంది పచ్చడిలోకి ద బెస్ట్ కాంబినేషన్ ఇంట్లో పెట్టుకున్న సగ్గుబియ్యం వడియాలు. ఇలా వడియాలేపుకొని వేడి వేడి అన్నంలోకి కంది పచ్చడితో గాని, కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. ఇంకే పులుసు, కూర, పెరుగు ఏం అవసరం లేదండి. జస్ట్ అన్నమంతా కంది పచ్చడితోనే తినేయొచ్చు. మీరు కూడా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. అండ్ ఎవరన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఛానెల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బాయ్ ఎవ్రీవన్.